హ్యాపీ ఈవినింగ్. నా పేరు కాలకంటి సందీప్ కుమార్. ముందుగా నాకు జన్మించిన తల్లిదండ్రులకు, దాంతోపాటు నా విద్యాబుద్ధులు నేర్పించిన గురువులకు పాదాభివందనాలు. అలాగే మన ఇంపాక్ట్ ఫౌండేషన్ స్థాపకులైన గంప నాగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు. సో నిన్న టాపిక్ చెప్పారు గోల్ సెట్టింగ్ బేస్ మీద ఒక అసైన్మెంట్ ఇచ్చారు. ఓకే, సో గోల్కి డ్రీమ్కి డిఫరెన్స్ ఏంటి? సో గోల్ అంటే విచ్ ఇస్ అచీవబుల్, అంటే మనము దానికి ఎఫర్ట్స్ పెట్టి కృషి పెట్టి సాధించుకుంటాం, దాన్ని మనం గోల్ అంటాం. సో ఎగ్జాంపుల్ ఏదంటే మనము జాబ్ చేస్తున్నాము. సో మనము గోల్ ఏమనుకుంటాం, ఒక మంచి కంపెనీలో ఒక మంచి శాలరీ తోటి మనము సాధించాలనుకుంటాము, సాధిస్తాం, దాన్ని గోల్ అంటాం. డ్రీమ్ అంటే కళ అంటే అది అచీవబుల్ నాన్ అచీవబుల్ అనేది ఇక్కడ మ్యాండేటరీ కాదు, బట్ అది డ్రీమ్ అంతే. అంటే నేను ఇట్లా చేయాలనుకుంటున్నాను, సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాలనుకుంటున్నాను, అంతవరకే. అది ఎట్లా ఏంటి అనేది అది మనం దానికి స్పెసిఫిక్ ఏమి ఉండదు అన్నమాట. సో దీనికి స్పెసిఫిక్ టైము, డిటర్మినేషన్ అన్నీ ఉంటాయి. దీనికి ఏంటంటే స్పెసిఫిక్ టైం అవి పర్టికులర్ ఏమి ఉండవు, జస్ట్ ఒక అనుకున్నాం వాటికి అది. సో నెక్స్ట్ అంటే మనకి రెట్రోస్పెక్టివ్ మెథడ్ ఒకటి చెప్పాను నిన్న. సో ఆ మెథడ్ వల్ల ఏంటంటే ఇప్పుడు మన పాత ఎక్స్పీరియన్సెస్ అంటే మనం కొంత స్పెసిఫిక్ పర్సన్ గుర్తుపెట్టుకుంటాము. ఇంకా దాంతోపాటు మన ఫ్యామిలీ మెంబర్స్ని కొంచెము అంటే రిలేషన్ స్పేస్ మీద కొన్ని ఇంపార్టెన్స్ పాయింట్ మనము రివ్యూ చేసుకున్న తర్వాత ఆ బేస్ మీద మనం గోల్ సెట్టింగ్ అనేది మనము రివ్యూ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు కొంతమంది గోల్ సెట్టింగ్ అనేది పర్టికులర్ కెరీర్ అనుకుంటారు, కానీ అట్లా కాదు. గోల్ సెట్టింగ్ అనేది ప్రతి ఒక్క దానికి మనం పెట్టుకోవచ్చు. ఏది కెరియర్ పరంగా కానీ, ఫ్యామిలీ పరంగా కానీ, లీజర్ పరంగా కానీ, లేకపోతే మన స్పిరిచువల్ పరంగా కానీ, ఇంకా మన లైఫ్ పార్ట్నర్ బేస్ మీద. అంటే వాళ్ళకి మన టైం ఇవ్వకపోవచ్చు, అంటే మన కెరియర్ పడి దీన్ని మర్చిపోతాము. సో మనం పెట్టే గోల్ ఎట్లుండాలంటే ఇంకో వాళ్ళకి వేరే వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకుండా ఆ బేస్ మీద పెట్టుకుంటే అప్పుడు అందరూ హ్యాపీగా ఉండి మనం సపోర్టింగ్ ఉంటారు అన్నమాట. సో ఆ పాయింట్ మనము ఒకటి గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. సో నెక్స్ట్ అచీవ్మెంట్ ఏంటంటే ఇప్పుడు ఇనిషియల్గా నేను మార్కెటింగ్ దిగిన తర్వాత నేను ఇంత టార్గెట్ అని పెట్టుకున్నాను. సో అది నేను అచీవ్ చేయగలుగుతున్నాను. సో అదొక నా అచీవ్మెంట్. సో నెక్స్ట్ మన స్కూల్ పిల్లలకి ఎట్లా డ్రీమ్స్ గురించి చెప్పాలి. సో ఇక్కడ ఏంటంటే మనము సక్సెస్ఫుల్ పర్సన్స్ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళు గోల్ పెట్టుకొని వాళ్ళంతా ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళ సాధించి మనం వాళ్ళని చెప్పుకోగలుగుతున్నామా అని చెప్పేసి వాళ్ళకి మోడల్ స్టోరీస్ అవి చెప్పుకొని ఆ గోల్ సెట్టింగ్ ఇంపార్టెన్స్ అనేది వాళ్ళ మైండ్లో క్రియేట్ చేయాలన్నమాట. క్రియేట్ చేసిన తర్వాత షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ గోల్స్ అనేది వాళ్ళతోని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గోల్స్ అవన్నీ అంటే ఎన్ని గోల్స్ అని రాపించిన తర్వాత అప్పుడు దాన్ని మనం రివ్యూ చేసి అప్పుడు గోల్ సెట్టింగ్ని వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ వాళ్ళ మైండ్లో ఇంపార్టెన్స్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. గోల్ సెట్టింగ్ అంటే ఏంటి, దానివల్ల మనకి వచ్చే లాభం ఏంటి, సో దాన్ని రావడం వల్ల నీ ఎఫర్ట్స్ ఎట్లా పెట్టగలుగుతావు, నీ ఆటోమేటిక్గా మైండ్ సెట్ ఎట్లా చేంజ్ చేసుకోగలుగుతావు, ఇంకా దాంతోపాటు నువ్వు ఎట్లా దాన్ని రిసోర్సెస్ ఉన్నాయా లేవా అనేది నీకు ఆటోమేటిక్గా ఒక ఆలోచన మైండ్లో క్రియేట్ అయిపోతుంది అన్నమాట. సో అవన్నీ వాళ్ళ మైండ్లో క్రియేట్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు గోల్ సెట్టింగ్ అనేది వాళ్ళు పెట్టుకుంటారు. కొత్త అంటే గోల్ సెట్టింగ్ అనేది 100% మనకి స్కూల్ ఎడ్యుకేషన్ అప్పటి నుండే మనం మైండ్లో పెట్టుకొని అది రివ్యూ చేసుకుంటేనే మనకి ఏంటంటే ఫర్దర్ ఫ్యూచర్లో మనకి తర్వాత లైఫ్లో మళ్ళీ రిగ్రెట్ ఉండకుండా ఉంటుంది అన్నమాట. సో అదొకటి. సో ఎనీవే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్, వందే మాతరం.